వెబ్సైట్ యొక్క ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడుకోవాలి అంటే అవి మనకి 3 పార్ట్స్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్‌టీఎంఎల్, సెకండ్ వచ్చేసి సీఎస్ఎస్, థర్డ్ వచ్చేసి జావాస్క్రిప్ట్. సో, హెచ్‌టీఎంఎల్ యొక్క పార్ట్ మనకి ఏం చేస్తుంది అంటే, మన వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తుంది, లేఅవుట్‌ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మనం ఒక హౌస్‌ని బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఆ హౌస్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తాము. అంటే ఫస్ట్ మనం గోడల్ని కడతాము. హాల్ ఎక్కడుండాలి? బెడ్‌రూమ్ ఎక్కడుండాలి? కిచెన్ ఎక్కడుండాలి? సో, ఫస్ట్ మనం ఆ హౌస్ యొక్క స్ట్రక్చర్‌ని డిజైన్ చేసుకుంటాము. సో, అదే విధంగా మనకి హెచ్‌టీఎంఎల్ కూడా మన వెబ్‌సైట్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తుంది. అండ్ సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి మనకి సీఎస్ఎస్. సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్స్. సో, ఈ సీఎస్ఎస్ మన వెబ్‌సైట్ కోసం ఏం చేస్తుంది? హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి మన హౌస్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ చేశాము. సీఎస్ఎస్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము? ఆ వాల్స్ యొక్క కలర్ ఏముండాలి? లోపల స్విచెస్ అనేవి పెడతాం కదా! ఆ స్విచెస్ యొక్క కలర్ ఎలా ఉండాలి? ఆ స్విచెస్ యొక్క షేప్ ఏముండాలి? ఆ స్విచెస్ యొక్క సైజ్ ఏముండాలి? డోర్ కలర్స్ ఏముండాలి? వాల్ కలర్స్ ఏముండాలి? సో, ఇవన్నీ స్టైల్‌కి సంబంధించినవి. ఈ స్టైల్‌కి సంబంధించినవన్నీ మనకి సీఎస్ఎస్ చూసుకుంటుంది. థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి మనకి జావాస్క్రిప్ట్. సో, జావాస్క్రిప్ట్ మనకి ఏం డిఫైన్ చేస్తుందంటే, హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి మనం హౌస్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ చేశాము. సీఎస్ఎస్‌ని యూజ్ చేసి మనం వాల్ కలర్స్‌ని డిఫైన్ చేశాము. స్విచెస్‌ని డిఫైన్ చేశాము. నెక్స్ట్ ఏంటి? మన హౌస్‌లో మనకి ఫ్యాన్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి. స్విచ్ చేస్తే మనకి ఫ్యాన్ తిరగాలి. స్విచ్ చేస్తే మనకి లైట్ వెలగాలి. సో, ఇదంతా మనకి ఏంటి? ఫంక్షనాలిటీ అనమాట. సో, ఈ ఫంక్షనాలిటీని డిఫైన్ చేసేదే మనకి జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ ద్వారా మనం ఆ ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తాము. హెచ్‌టీఎంఎల్ పార్ట్ వచ్చేసి మనకి మన వెబ్‌సైట్ కోసం స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తుంది. అండ్ అలానే సీఎస్ఎస్ పార్ట్ వచ్చేసి మనకి మన వెబ్‌సైట్ కోసం స్టైల్‌ని డిఫైన్ చేస్తుంది. అండ్ అలానే జావాస్క్రిప్ట్ వచ్చేసి మన వెబ్‌సైట్ కోసం లాజిక్‌ని డిఫైన్ చేస్తుంది.